కడప జిల్లా బద్వేలు వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధవటం మండలం పెద్దపల్లి రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రిప్ స్ప్రింక్లర్లు రిజిస్టర్, కౌలు రైతు హక్కు ధృవీకరణ పత్రాలు రిజిస్టర్, వర్షపాతం, పంటల సాగు రిజిస్టర్ వంటి కీలక రిజిస్టర్ను క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు చేశారు. తదుపరి బొక్కిడివారిపల్లి రైతు సేవా కేంద్రం పరిధిలోని కొమ్మునాయనిపల్లి గ్రామంలో బారెడ్డి ఓబులేశ్వరెడ్డి, కొనుకుంట్ల ఎల్లారెడ్డి, వీరం రామరెడ్డి సాగు చేస్తున్న 40 రోజుల వయసు కలిగినటువంటి చామంతి పంటను పరిశీలించారు. రసం పీల్చు పురుగుల ఉధృతి వలన ఆకు ముడత పరిశీలించారు. అలాగే పసుపు పంట, వరి నారు మల్లను కూడా పరిశీలించడం జరిగింది. చామంతిలో ముడత నివారణకు జిగురు పూసిన పసుపు, తెలుపు పల్లాలు అలాగే వేప గింజల కషాయం తయారు చేసుకుని వాడమని సూచించగా రైతు సమ్మతించారు. అలాగే వరి నారు కొనలు తుంచి నాటడం, కాలిబాటలు తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సిద్ధవటం గ్రామంలో పెన్నవంతెన సమీపంలో ఆకుకూరలు, కూరగాయలు మరియు వరి సాగు చేస్తున్న అధికారి వెంకట సుబ్బమ్మ 1.50 ఎకరాలలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు అయిన పచ్చి రొట్టె ఎరువులు, పాడి పశువుల పెంపకం, మేకల పెంపకం వంటి మిశ్రమ వ్యవసాయ విధానం, సకాలంలో సస్య రక్షణ వంటి చర్యలు చేపడుతున్నారు. పొలం చుట్టూ అవిష కూడా సాగు చేస్తున్నారు. అనంతరం సిద్ధవటం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పురుగు మందుల షాపును ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పలు దస్త్రాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సాంకేతిక సలహాలు అందించాలని, రైతులకు అందుబాటులో ఉండాలి. ఉత్తమ యాజమాన్య పద్ధతులు అవలంబిస్తున్న రైతులను కనీసం గ్రామానికి 10 మందిని గుర్తించి డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవాలి. తగు వేదికలపై సన్మానించాలి. ఉత్పత్తి, ఉత్పాదకత, సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి సారించాలి. ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో కలిసి న్యూట్రీ గార్డెన్స్ ఏర్పాటు చేయడం. సిద్ధవటం రైతు సేవా కేంద్రంలో వెలుగుపల్లకి చెందినటువంటి సోదినపల్లి వెంకట సుబ్బారెడ్డితో వరి పంట సాగు స్థితిగతులపై చర్చించి సందేహాలను నివృత్తి చేశారు. వరిలో పచ్చి రొట్టెలు వేస్తారా, జీలుగా వేసి తొక్కిచ్చేస్తారా, సంవత్సరం వేస్తారా? ఇప్పుడు వరి ఏం రకం వేస్తున్నారు? ఎప్పుడు నాట్లేస్తారు? ఈరోజు వచ్చి శుక్రవారం, 4 రోజులకు నాటుతావు. ఆల్రెడీ ఎన్ని రోజులైంది? నిన్న మొన్న అంతా 4 రోజులు. 4 గంట వారం రోజులు పెడతారా? వెళ్ళాలన్నా ఎన్ని రోజుల పంట? అది 6 నెలలు. 6 నెలలు ఉంటుందమ్మా. 130 కలిసి చెప్తాను. 135 రోజులు అయితే లేదు సార్. అంటే 4.5 నెల లోపల ఎకరాకి ఎన్ని బ్యాగులు వస్తారు?